తెలంగాణ యూత్ ఫోర్స్ రాష్ట్ర అధ్యక్షుడిని. నిన్న చేవెళ్లలోని మీర్జాదిగూడ గేట్ దగ్గర బస్సు ప్రమాదం ఏదైతే జరిగిందో అందుట్లో 19 మంది మృత్యువాత పడడం మనం అందరికి తెలిసిందే. ఆ విషయం పైన ఈరోజు మానవ హక్కుల కమిషన్ గారికి ఒక పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. ఈ పిటిషన్లో ముఖ్యంగా ఆ చనిపోయిన 19 మందికి బాధ్యత ఈరోజు అధికారులు, రవాణా శాఖ కానీ, ట్రాఫిక్ సంబంధించిన అధికారులు కానీ, ఈ యొక్క రోడ్డు నిర్వహణ అధికారులను బాధ్యులను చేయాలని చెప్పేసి ఈరోజు మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేయడం జరిగింది. అయ్యా, ఇన్ని సంవత్సరాలు అవుతున్నప్పటికీ ఆ యొక్క రోడ్డు చాలా సింగిల్ రోడ్డుగానే ఉన్నది. ఇంతమంది ప్రజాప్రతినిధులు అక్కడ నుండి ముఖ్యమంత్రి హోదాలో ఇటో ఇంతకుముందు చాలామంది మంత్రులు ఇట పనిచేసిండ్రు. కనీసం ఆ జిల్లాలకు కనీసం ఒక రోడ్డు గిట వేయలేని పరిస్థితి. కాబట్టి ప్రభుత్వం ఆ ప్రాంతం పట్ల చాలా వివక్షత చూపుతుంది అని చెప్పేసి ఫిర్యాదులో పేర్కొనడం జరిగింది. ముఖ్యంగా ఈ రోడ్లో ప్రయాణిస్తున్నటువంటి ప్రయాణికులకు వారికి జీవించే హక్కు, కనీసం జీవించే హక్కును కోల్పోయారు నిన్న 19 మంది మరణించి. కాబట్టి దీనిపైన సిఎస్ గారికి, సంబంధిత అధికారులకు నోటీసులు జారీ చేసి విచారణ కోరాలని చెప్పేసి ఈరోజు మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేయడం జరిగింది.